ఏంటి సక్సెస్ లేట్ అవుతుందని బాధపడుతున్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడొద్దండి. ఎందుకంటే మనం కొట్టే సక్సెస్ ఎలా ఉండాలంటే ఒక మన జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాల అవతల వ్యక్తులకి. అలాంటి సక్సెస్ కావాలి మనకి. అలాంటి సక్సెస్ కావాలంటే లేట్ అవ్వాలి. ఖచ్చితంగా లేట్ అయితే దానికోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మామూలుగా చెయ్యం విశ్వ ప్రయత్నాలు. సో అలాంటి సక్సెస్ మనకి కావాలన్నమాట. అప్పుడే మనలో కానీ మన టాలెంట్, అసలైన టాలెంట్ బయటపడుతుంది. మన యొక్క టాలెంట్ అవతల వ్యక్తికి తెలుస్తుందన్నమాట. సో అందుకే సక్సెస్ లేట్ అయ్యి కొద్దీ ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తూ విశ్వ ప్రయత్నం చేయండి. అప్పుడే జీవితంలో సక్సెస్ గుర్తుండిపోతుందన్నమాట మనకి. అదేవిధంగా లైఫ్లో ఫెయిల్యూర్ లేనిదే లైఫ్ లేదు, జీవితం లేదు. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఫెయిల్యూర్ ఉండాలి. అప్పుడే మనం చేసే ప్రయత్నానికి అర్థం ఉంటుంది. సో ఫెయిల్యూర్ లేని జీవితం ఎక్కడా లేదండి. ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలోనూ ఫెయిల్యూర్ ఉండాలి. అలాంటప్పుడే మన జీవితానికి పరిపూర్ణత వస్తుందన్నమాట. అర్థమైంది కదా? సో ఈ విధంగా మనం టాకింగ్ చేస్తూ ఉంటే టాకింగ్ స్కిల్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. నేను కేవలం నా టాకింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసమే కొన్ని పాయింట్లు తీసుకుని ఇలా మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది కూడా నా స్వార్థమే. అందులోనూ మోటివేషనల్ స్పీక్స్ చెప్పాలని నాకు చాలా కోరికండి. అందుకే నేను ఇలాంటి వీడియోలు రికార్డ్ చేస్తున్నాను అన్నమాట. చూసారా నేను ఎంత బాగా మాట్లాడుతున్నానో? సో మనం ప్రయత్నం చేసి కొద్దీ మనం రాటు తేలిపోతాం అన్నమాట. ఎలా రాటు తేలుతామంటే ఒక మంచి వక్త కింద రాటు తేలిపోతాం. అర్థమైంది కదా? సో అందుకే ప్రతి ఒక్కరూ కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు పెద్దలు. థ్యాంక్ యూ వెరీ మచ్.